హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్‌లో మనం ఎంఎస్ ఎక్సెల్ డేటా ట్యాబ్‌లో సార్ట్ అండ్ ఫిల్టర్ గురించి నేర్చుకుందాం అండి. ఓకేనా? సో, ఇక్కడ మనం డేటా ట్యాబ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అవునా? సో, ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేయాలి. చూడండి. ఇక్కడ మీరు చూస్తే డేటా ట్యాబ్‌లో మనకి సార్ట్ అండ్ ఫిల్టర్ అని కనిపిస్తుంది. అవునా? సో, ఈ సార్ట్ అండ్ ఫిల్టర్‌ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ సార్ట్ అంటే ఏంటి అంటే, ఒకవేళ ఆల్ఫాబెట్స్ అయితే ఏ టు జెడ్, జెడ్ టు ఏ సార్ట్ చేసుకోవచ్చు. నంబర్స్ అయితే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ నంబర్ అని, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ నంబర్ అని మనం సార్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నానండి. సో, అదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ లిస్ట్, వాళ్ళ రోల్ నంబర్స్, అలానే వాళ్ళ ఏ క్లాసు, వాళ్ళకొచ్చే మార్క్స్, కొన్ని సబ్జెక్ట్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఫైనల్‌గా టోటల్ మార్క్స్ ఎన్ని అనేది తీసుకున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఈ స్టూడెంట్స్‌ని నేను సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మార్క్స్ బట్టి సార్ట్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఆల్ఫాబెట్స్ నుంచి యూజ్ చేసి ఏ టు జెడ్ అని, జెడ్ టు ఏ అని కూడా నేను సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, అప్పుడు నేనేం చేస్తానంటే, డేటా ట్యాబ్‌లో సార్ట్ అని క్లిక్ చేస్తానండి. సార్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దిస్ కాంట్ బి అప్లైడ్ టు ద సెలెక్టెడ్ రేంజ్ అని అడుగుతుంది అంటే, మనం ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకోలేదు. అవునా? ఇక్కడేదో వేరే సెల్ ఎంప్టీ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే సార్ట్ ఆప్షన్ మనం యూజ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా మనం టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా? టేబుల్‌లో మనం ఖచ్చితంగా ఎక్కడైనా కర్సర్ పెట్టుకోవాలి. ఆర్ ఎల్స్ టేబుల్ మొత్తంని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేనిప్పుడు కంప్లీట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అంటే నేనిక్కడ హిందీలో ఒక దగ్గర కర్సర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను డేటా మీద క్లిక్ చేశాను. ఓకే. సార్ట్ అన్నాను. సార్ట్ అనగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకొక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడేంటి మనకి వాల్యూస్ అడుగుతుంది. ఎలా? సార్ట్ బై అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వచ్చు. సెల్ వాల్యూస్. ఓకేనా? సెల్ వాల్యూస్ ఏ టు జెడ్ అన్నాను. ఓకే. ఇప్పుడు నేను సార్ట్ బై అని చెప్పి ఇక్కడ క్లిక్ చేశాననుకోండి. చూసారా, మనం ఏవేవైతే హెడ్డింగ్స్‌లో తీసుకున్నామో స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్, క్లాస్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అని. సో, ఆ హెడ్డింగ్స్ అన్నీ ఇక్కడొచ్చేసాయి. సో, ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? హిందీలో సెల్ వాల్యూస్‌ని నేను స్మాలెస్ట్ టు లార్జెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బేసిక్‌గా ఇక్కడ హిందీలో చూడండి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉన్నాయి కదా! సో, అలా కాకుండా నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అయినా ఉంది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ మనకి రాండమ్‌గా ఉన్నాయి. సో, అలా కాకుండా నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను క్లిక్ చేసి ఇక్కడ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఓకే అంటాను. ఓకే అనగానే మీరిక్కడ చూడండి హిందీ మనకి మారిపోయింది కంప్లీట్‌గా. లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఓకేనా? సో, అలా మనం సార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కాకుండా నేను టోటల్ కూడా చేయాలనుకుంటున్నాను. టోటల్‌లో మార్క్స్ నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను టోటల్ దగ్గర కర్సర్ పెట్టేసుకున్నాను. అగైన్ మళ్ళీ ఇక్కడ డేటా ట్యాబ్‌లో సార్ట్ అన్నాను. ఓకే. సార్ట్ క్లిక్ చేశా. సార్ట్ క్లిక్ చేయగానే అగైన్ మళ్ళీ సేమ్ బాక్స్ ఓపెన్ అయింది. అవునా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు నేను హిందీకి బదులు టోటల్‌ని కదా చేంజ్ చేయాలనుకుంటున్నాను. టోటల్ అన్నానండి. టోటల్‌లో వాల్యూస్‌ని నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కాకుండా, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని చెప్పి ఓకే అన్నాను. వెంటనే చూడండి టోటల్ మనకి స్మాల్ వాల్యూ 218 వచ్చింది. లార్జ్ వాల్యూ 352 వచ్చింది. అంటే స్మాల్ టు లార్జ్ ఇది అడ్జస్ట్ అయిపోయింది. అవునా? సో, అలా మనం ఇండివిడ్యుయల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నేను నేమ్స్ వైస్ సార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏ టు జెడ్ నాకిక్కడ నేమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి కదండీ! రాండమ్‌గా ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో లేవు. సో, ఇప్పుడు నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఈ నేమ్స్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేనిక్కడ స్టూడెంట్ నేమ్ దగ్గర సెల్ సెలెక్ట్ చేసుకొని, అగైన్ మళ్ళీ డేటా ట్యాబ్‌లోకొచ్చానండి. డేటా ట్యాబ్‌లోకొచ్చి ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆల్ఫాబెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, డేటా క్లిక్ చేశాను. ఇప్పుడు అగైన్ ఫిల్టర్ ఓపెన్ చేసుకున్నాను. ఫిల్టర్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూడండి సార్ట్ బై టోటల్ కాకుండా, నేను స్టూడెంట్ నేమ్ అంటాను. ఓకేనా? స్టూడెంట్ నేమ్ అనగానే చూసారా ఇక్కడ మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ బదులు ఏ టు జెడ్, జెడ్ టు ఏ అనొచ్చింది. సో, నేను ఏ టు జెడ్ అని క్లిక్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కాకుండా ఏ టు జెడ్ కావాలి. ఓకేనా? ఓకే అంటాను. ఓకే అనగానే చూడండి ఇక్కడ నేమ్స్ మనకి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాయి. ఆల్ఫాబెటికల్ ఏ అన్నీ ఫస్ట్ వచ్చేసాయి. తర్వాత సి, తర్వాత కే.
లాస్ట్ లో మనకి ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ కి సంబంధించిన నేమ్స్ లాస్ట్ లో వచ్చేస్తాయి. అలా కాకుండా నాకు ఎంటైర్ టేబుల్ మొత్తం సార్ట్ అయిపోవాలి అనుకుంటే నేను ఎంటైర్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎంటైర్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకొని నేను సింపుల్ గా సార్ట్ అంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు డేటా ట్యాబ్ లోకి వెళ్ళి సింపుల్ గా సార్ట్ అంటాను. సార్ట్ అనగానే ఇక్కడ చూడండి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే అదే వచ్చేస్తుంది. ఏ టు జెడ్ కాకుండా ఇప్పుడు నేను జెడ్ టు ఏ అన్నాను. జెడ్ టు ఏ అనగానే ఇప్పుడు ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాట్ ఓన్లీ నేమ్స్, ఆ నేమ్స్ కి రిలేటెడ్ గా ఉన్న రోల్ నెంబర్స్ అన్ని కూడా మనకి వాళ్ళకి సంబంధించిన క్లాస్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ టోటల్ అన్ని కూడా మనకి చేంజ్ అయిపోతాయి. ఓకేనా? ఓకే అన్నాను. చూడండి ఇక్కడ రవికి రోల్ నెంబర్ చేంజ్ అయిపోయింది కదా, రవి రోల్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది. అర్జున్ రోల్ నెంబర్ లాస్ట్ లో వచ్చింది. ఎందుకు? మనం జెడ్ టు ఏ అన్నాం కాబట్టి. సో వాళ్ళ మార్క్స్ తో పాటు మనకి చేంజ్ అయిపోయాయి. ఇలా అయినా మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అలా కాకుండా నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి అంటే డేటా ట్యాబ్ లో వచ్చేసి ఫిల్టర్. ఓకేనా? ఫిల్టర్ అనే ఆప్షన్ మనకు ఉందండి ఇక్కడ. ఫిల్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్టర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఫిల్టర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్టర్ సింబల్స్ వచ్చేసాయి. చూసారా? ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్డింగ్ దగ్గర ఫిల్టర్ సింబల్ వచ్చేసింది. అంటే డ్రాప్ డౌన్ ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఫిల్టర్ చూపించేస్తుంది. చూసారా? సో అలా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ వైజ్ ఫిల్టర్ చేయాలనుకున్నాను. ఓన్లీ 10th క్లాస్ ఇక్కడ మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 12th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ నేను ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే ఫిల్టర్ చేయాలనుకున్నాను. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 క్లాసెస్ చూపించేస్తుంది. సో నాకేంటి ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. సో నేను 12th క్లాస్ ని అన్సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు కదా. సో ఓకే అనగానే మనకి చూడండి ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే హైలైట్ అయ్యారు. ఓకేనా? ఇలా మనం ఏ వాల్యూస్ అయినా హైలైట్ చేసుకొని సార్ట్ చేసుకోవచ్చండి. అగైన్ మళ్ళీ నాకు కావాలి అనుకుంటే నేను మళ్ళీ సెలెక్ట్ ఆల్ అంటే నాకు మళ్ళీ సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ఇలా 10th బేసిస్ మీద నేమ్స్ బేసిస్ మీద కొన్నిసార్లు మనకి సేమ్ నేమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు నేమ్స్ బేస్ మీద కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ నాకు ఈ ఫిల్టర్ ఆప్షన్ వద్దు అంటే నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ ఆప్షన్ డీసెలెక్ట్ చేస్తే నాకు ఫిల్టర్ ఆప్షన్ అనేది పోతుందండి. ఓకేనా? ఇలా నేను ఫిల్టర్ చేసుకోవచ్చండి. సో ఇలా మనం ఎన్ని ఎక్కువ వాల్యూస్ ఉన్నా గానీ ఈజీగా మనం సార్ట్ అండ్ ఫిల్టర్ చేసేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే మన రోల్ నంబర్స్ వైజ్ కూడా సార్ట్ చేసుకోవచ్చండి. ఓకే? ఇది సార్ట్ అండ్ ఫిల్టర్ ఇన్ డేటా ట్యాబ్ అండి. ఆల్రెడీ ఇది మనకి హోమ్ ట్యాబ్ లో కూడా రిపీట్ అయింది. సో ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనుకుంటే నేను హోమ్ ట్యాబ్ లో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే? థ్యాంక్ యూ ఆల్.